మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము ఈ టిఎంసి ఛానల్ని నిర్వహించుకుంటున్నాము. ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా ధ్యానమయం, శాకాహారమయం అవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క ఛానల్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. మరి ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11:30 వరకు జ్ఞానాన్ని అందించడానికి ఒక్కొక్క మాస్టర్ మన ముందు ఉంటున్నారు. ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి మనం ముందుకు వచ్చారు లావణ్య మేడము పొద్దుటూరు నుంచి. మేడం 2003వ సంవత్సరంలో ధ్యానాన్ని ప్రారంభించారు. దానికంటే ముందు 7 సంవత్సరాలు సత్యసాయి బాబా గారి భజనలు చేయడము, కీర్తనలు పాడడము, బాబా యొక్క మార్గంలో ఉంటూ బాబాని వేడుకున్నారట. తను నాకు ఒక సద్గురువుని, సరి అయిన ధ్యాన విధానాన్ని చూపించండి అని ఎప్పుడైతే బాబాని వేడుకున్నారో అప్పుడు ఒక పౌర్ణమి రోజు ధ్యాన జగత్ పుస్తకం ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని మరి ధ్యానాన్ని ప్రారంభించారు మేడం. చూడండి ఫ్రెండ్స్, ధ్యాన జగత్ పుస్తకం ద్వారా తెలుసుకున్నారు అంటే మనకు అర్థమవుతుంది ఈ ధ్యాన జగత్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది. మరి దాని తర్వాత తను స్కూల్స్లో, కాలేజెస్లో, ఊర్లలో ధ్యాన ప్రచారం చేయడము, ముఖ్యంగా మేడం హెల్త్ గురించి లేదా లేడీస్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కరోనా టైంలో మరి తను లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్గా జాయిన్ అయ్యి హోస్టింగ్ చేస్తూ మరి ప్రతిరోజు ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, శాకాహార ర్యాలీస్లో పాల్గొనడము, మరి పత్రిజీ ఆశయ సాధనలో తను నడుస్తూ ఉండడం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మేడం రావడం మన అదృష్టంగా మనం భావించవచ్చు ఫ్రెండ్స్. తను చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ మన ఛానల్లోకి తను రావడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ ఈ జూమ్ సెషన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి ధ్యానం అంటే చాలా అద్భుతమైనదండి. ఈ మెడిటేషన్ అనేది సనాతన కాలం నుంచి ఎంతో మంది యోగులు చేస్తున్నది, కొత్తదేం కాదు. ఏమంటే మనం ధ్యానం అంటున్నాం, అప్పుడు తపస్సు అనేవాళ్ళు. తపస్సు అంటే తపనతో చేయడం అనేది. ధ్యానం కూడా చూడండి, ఇంత తపనతో చేసినప్పుడు మనకు ఎన్నో లాభాలనే చెప్పచ్చు. అయితే ఇది లాభాలు రావాలని ఎప్పుడు చేయకండి ధ్యానాన్ని ధ్యానంగా చేయండి, అప్పుడు మీకేదైనా సాధ్యమే. నేనైతే ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో నాకు చాలా తపన, చిన్న వయసు నుంచి ధ్యానం చేయాలని చాలా కోరుకునేది. ఎలా చేయాలనేది అది అంత అవగాహన లేదు. బయటికి వెళ్ళడం తక్కువ, బయట జనాలతో మాట్లాడడం తక్కువ, చాలా 1% నేను మాట్లాడేది, అలా ఉండేదాన్ని. మరి ధ్యానం అనే తపన ఉంది కదా, ఎక్కడికి పోతుంది? నువ్వు షిర్డీ సాయిబాబా, ఇందాక మేడం పుట్టపర్తి షిర్డీ సాయిబాబా అంటే చాలా ఇష్టం. ధ్యానం చేసేటప్పుడు ఏ అనుభవాలు వస్తాయో, నేను బాబా పారాయణ 7 సంవత్సరాలు నిలపకుండా చేశాను. అవే అనుభవాలు నాకు అక్కడ జరిగినాయి. కానీ తపన ఉండేది, సాధన చేయాలి, ఎలా చేయాలి. నేను ఒకరోజు బాబాని అడిగాను గట్టిగా, నాకు ఒక గురువుని చూపించు, దాంతో బాబా చెప్తాడు
భూమి మీద జీవించే ఉన్న గురువును సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు. అది ఎందుకో నాకు అనిపించింది, మనసుకి అనిపించి అడిగాను. నేను బాబానే గురువు అనుకునేదాన్ని, ఒక ఫ్రెండ్, ఒక తండ్రి అడిగినప్పుడు ఆ అడే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది తపన. ఎంతో మంది ఎదురొచ్చారు మంత్రోపదేశం ఇస్తామని, ఎన్నో రకాలుగా నేను యాక్సెప్ట్ చేయలేదు. లోపల మనకి ఇంకా రావాలి ఆ తపన, ఆ సమయం రావాలి. ఆ సమయంలో ఈ ధ్యాన జగత్ పుస్తకం మా ఇంటి దగ్గర ఉన్న సరోజక్క వాళ్ళు ఇవ్వడం, అలా సాధన చేయడం. ఎవరు ఏం చెప్పలే, ఎవరు మాస్టర్లు లేదండి, ఇంతమంది చెప్పే వాళ్ళే లేదు. కళ్ళు మూసుకొని చెయ్యాలి, చేతులు కట్టేయాలి, ఇంతవరకు తెలుసు. ధ్యానం చేస్తే ఏం లాభాలని కూడా ఏం తెలియదు. ధ్యానాన్ని ధ్యానంగా చేసిన అప్పటికే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆరోగ్యం బాగవుతుంది అని కూడా తెలియదు, మానసికంగా బాగుపడతామని తెలియదు. కానీ చేయడం మొదలుపెట్టిన వారం రోజుల్లోనే నా లోపల ఎన్నో మార్పు. అందుకే నేను మొదట చెప్పింది, ధ్యానాన్ని ధ్యానంగా చేయండి, మీకే అర్థమైపోతుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి, సహజమైన శ్వాసని గమనించండి. శ్వాస కూడా అర్థం కాలేదా? మన కళ్ళ ముందర ఏం జరుగుతాను, కళ్ళు మూసుకున్నాక చీకటిగా ఉంటుంది, వెలుతురు కనిపిస్తుంది, స్టార్స్ కనిపిస్తాయి, ఏమన్నా ఉండని, ప్రకృతి కనిపించవచ్చు, ఫ్లవర్స్ కనిపించవచ్చు, సన్, మూన్, ఇలా ఏవైనా కనిపించవచ్చు. సాధన చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆసన సిద్ధి రావాలి. ఓర్పుగా కూర్చోవాలి. కూర్చున్న 5 నిమిషాలు 10 నిమిషాలకే చాలా సేపు అయింది, ఇంకా కూర్చొని మనం లేయి, ఏవో ఒక పనులు గుర్తు చేస్తుంది మనసు. ఎందుకంటే ఇంతవరకు మనం మనసు చెప్పిన మాట విన్నాం కదా, దాని వెంబడి మనం పరిగెత్తినాం, దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేదు, దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయినాం. అందుకు అలా పరిగెత్తుతూ ఉన్నాం ఇంతవరకు మనం. ప్రేమతో చేయండి, భక్తితో చేయండి, వినయంతో చేయండి, ధ్యానాన్ని శ్రద్ధతో చేయండి. కావాలంటే మీరు అలారం పెట్టుకోండి. మీకు ఇంతవరకు ఎన్ని రోజులైందో నాకు స్టార్ట్ అయితే లేదు, అలారం పెట్టుకోండి. నేను ఇంతసేపు ధ్యానం చేయాలి అనుకొని ఒక టైం ఫిక్స్ చేసుకొని అలారం పెట్టుకొని, ఏమన్నా జరగని, కళ్ళు తెరవకూడదు, చేతులు తీయకూడదు. ఇలా ఒక టైం ఫిక్స్ చేసుకొని కూర్చోండి మెడిటేషన్. ఇలా కంటిన్యూ ఒక 41 days చేసి చూడండి, మీరే చెప్తారు. ఆ టైంలో ఎనర్జీ లెవెల్స్ అంత లేవు. ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనంతంగా భూమి మీద ప్రవాహం జరుగుతాను. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ, ధ్యానం అలా కూర్చుంటానే ఇలా కుదురుతాంది. మాకు 2003లో ఉన్న ఎనర్జీ సిస్టమ్ కు 5 ఏళ్ళకి నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చిన ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అవుతూ వస్తాను. అంటే భూమి మీద ఎనర్జీ సిస్టమ్ పెరుగుతూ వస్తాను. మరి దాన్ని ఉపయోగించుకోవాలి మనం, అంటే సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ధ్యానము ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటున్నారు అందరూ, ఏదో మనశ్శాంతిగా ఉండడానికి, కోరికలు తీరడానికి. అసలు విషయం అది కాదు. మనము ఈరోజు ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నాం, ఇంత మటుకు ఇన్వాల్వ్ అయినామంటే యూనివర్సల్ వర్క్ మనదేదో, మనం ఒక ఛాలెంజ్ తీసుకొని వచ్చిన భూమికి, దానికోసమే ధ్యానం చేస్తుంది. భూమాత కోసం ఈ భూమి మీద ఎన్నో అరాచకాలు జరుగుతుంది. ఒక్కరి ధ్యానం చేసిన ఆ ఎనర్జీ సిస్టమ్ ఆడున్న ప్రదేశం అంతా కూడా సరిచేయబడుతుంది. అది ధ్యానం అంటే. మరి నేను సాధన చేసినప్పుడు నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. గంటలు 10 నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయను. కుక్కర్ పెడతా, విజిల్ వచ్చే టైం ఉంటుంది, ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటా. గంటలు ధ్యానం చేశాను. నాకు ఇన్ని గంటలు చేయాలని ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు కాంటాక్ట్ లేదు నాకు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళే తక్కువ, ఎవరెక్కడ ఉండాలో మాస్టర్లు కూడా సెంటర్స్ ఎక్కడ ఉండాలో తెలియదు. అలా ధ్యానాన్ని ధ్యానంగా చేయండి, ఆటోమేటిక్ గా ఆలోచనలు తగ్గుతాయి. అంటారు ఆలోచనలు అన్ని వస్తున్నాయి, ఎట్లా ధ్యానం చేయాలంటే ఆలోచనలు వస్తాయి, నీ లోపల ఉన్నవి బయటికి వెళ్తున్నాయి. బయటికి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయాల, ఎప్పుడు చేసినా మనము బయటికి వాటిని పంపించే ప్రయత్నం, వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ వాటిని ఇంత పెద్దగా చేసేసుకుంటున్నాం, కోతి పుండు బ్రహ్మాండం అని. మరి అవి బయటికి వెళ్ళాలి మగ అని బయటకు వస్తుంటే వాటిని మళ్ళీ అయ్యో బయటకు వస్తున్నాయి, నాకు ఆలోచనలు ఏందో వస్తున్నాయి, బా ధ్యానం కుదరట్లేదు అబ్బా. నీ సబ్ కాన్షియస్ మైండ్ లో చెత్త అంతా వేసేసావు, మున్సిపాలిటీ చెత్త కంటే ఎక్కువ ఉంది.
ఈ అందమైన శరీరం కవర్ చేస్తుంది. అదే అవి బయటికి వెళ్ళాలంటే అబ్జర్వ్ చేయండి. ఏమి ఆలోచనలు వస్తాయంటే 2 రకాలే చెప్తాను. గతము, భవిష్యత్తు. గతంలో జరిగిన సంఘటనలు, ఈ రోజు ఈ క్షణంలో జరిగిన సంఘటన, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు, లేదు భయాలు, ఎన్నో చేసింటాం. అవన్నీ వస్తాయి అంతే, ఇంకేం రావు అక్కడ. సరే అవి వస్తున్నాయి, ఏం చేయాలి? డిస్టర్బ్ నువ్వు పెట్టుకున్న డిస్టర్బ్ బయటికి వెళ్తాన్నది, కొత్తగా వచ్చిన డిస్టర్బెన్స్ కాదది. నువ్వు పెట్టుకున్నదే లోపల, దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చేతులు కట్టేసినా, కాళ్ళు కట్టేసినా, కళ్ళు మూసేసినా, చెవులతో ఏదైనా సౌండ్స్ వస్తే వింటాం, లేదా మ్యూజిక్ పెట్టుకుంటే వింటాం అంతే. లోపల పని చేస్తున్నది ఏదేమో మనసు ఒక్కటే, అది చెప్తా ఉంటుంది చాలాసేపు అయిందిలే వంట వంట పని చేయాలా, లేదు బయటికి ఏడుకో వెళ్ళాలా, షాపింగ్, లేదు పలానా వాళ్ళకి ఫోన్ చేయాలా, గుర్తు చేస్తున్నది. ఎందుకు? ఇష్టం లేదు. దాని కంట్రోల్లో మనం ఉన్నాం, అది మన కంట్రోల్కి వచ్చేస్తుంది కదా. మనసు చెడ్డదేం కాదు, సమాజం అంతా చుట్టూ చూసి నేర్చుకుందాం అంతే. ఇప్పుడు సజ్జనులతో సాంగత్యం చేసి ఇది నేర్చుకున్నప్పుడు ఆ మనసు కూడా మారిపోతుంది, అంత ఇంకేం లేదు. చెప్పాలా దానికి, నేను ధ్యానం ఇంత సమయం చేయాలి అనుకున్నాను, నేను లేయను. మాట్లాడండి, మీరు ఎన్నో బయట మాట్లాడుతుంటారు, ఫోన్లు చేసి మరీ మాట్లాడతాము. మనకి రాని విషయాలు ఇక్కడ పలానా వాళ్ళకి చెప్పాలి, ఎగ్జైట్మెంట్ గా చెప్పేస్తాం. అలాగా మీతో మీరు ఎందుకు మాట్లాడుకోకూడదు? చెప్పండి, నేను ధ్యానం చేయలే. మీ శరీరంతో మాట్లాడండి, మీ మనసుతో, బుద్ధితో, ఆత్మతో, శ్వాసతో మాట్లాడండి. నేను ఇంత సమయం ధ్యానం చేయాలి, నాకు సహకరించు. కమాండ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఎప్పుడైతే ఇలా మాట్లాడి కూర్చుంటారో ఎన్ని గంటలైనా ధ్యానాన్ని కూర్చునేయచ్చు, ఎంత సమయమైనా. అది అలా ప్రశాంతంగా కూర్చోండి. వస్తున్నాయా గమనించండి. కళ్ళు మూసుకుంటానే చీకటిగా ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకున్న తర్వాత శరీరంలో కదలికలు జరుగుతూ ఉంటాయి. ఆ కదలికలను గమనించండి. అది సెపరేట్ అవ్వాలి మనకు బాడీ, కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏం జరుగుతుందని గమనించండి. ఆలోచనలు వస్తున్నాయి, వాటిని కూడా గమనించండి. గతం గుర్తుకొచ్చింది, అది క్షమించలేకపోతున్నా, క్షమించేసే ఈ క్షణమే. ఎవరిదైనా తప్పుందని నువ్వు క్షమించి, నువ్వు క్షమాపణ కోరినప్పుడు ఇక్కడ నువ్వు ఎదుగుతావు, మార్పు జరిగిపోతుంది. ఆ గతం అనేది నిన్ను వేధించదు. మెయిన్ పాయింట్, నువ్వు ఆవేదనలో ఉండాలని ఇష్టపడుతున్నావా, క్షమించదు. అది పదే పదే వస్తానంటే నువ్వు క్షమించలేకపోతున్నావు, నిన్ను నువ్వు క్షమించుకోలేకున్నావు. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా అవి తగ్గిపోతాయి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు తెరవకండి. ఆలోచనలు వచ్చినా, ఏమన్నా నొప్పులు రాని, శరీరంలో నొప్పులు వస్తాయి. ఎందుకని? మన బాడీలో ఆల్రెడీ ఏదో ఒక ఇష్యూ ఉంది. మానసికంగా బాధపడడం వల్ల కావచ్చు, గత జన్మల కర్మలు కావచ్చు. ఈ జన్మలో ఏం పాపం చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. శారీరకంగా ఏదైనా జబ్బు వచ్చినా, ఏ యాక్సిడెంట్ అయినా అంటూ ఉంటారు కదా, అవేమీ సహజం కాదు, నిజమే. మరి నొప్పులు వస్తున్నాయి, కళ్ళు మూసుకున్నంత వరకు ఉండని నొప్పులు కళ్ళు మూసుకుంటానే వస్తాయి. పాదాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తిమ్మిళ్ళు, నడుముల నొప్పులు, భుజాలు, తలనొప్పి, కంట్లో నీళ్లు రావడం జరుగుతుంది. వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. అబ్బా నొప్పి అనేది పెయిన్ ఫీల్ అవ్వకండి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక మంచి పట్టు చీర తెచ్చుకున్నాం, లేదు మీకు ఇష్టమైన 1000 రూపాయలు 200 మంచిగా మీకు అనిపించింది తెచ్చుకున్నారు, ఎంత ఆనందం వస్తుంది కదా. అంత ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిసారి ఇదే చెప్తాను, ఆ నొప్పిని ఇష్టపడండి. అది నొప్పి వస్తానంటే బయటికి పోతాంది, దాన్ని బయటికి పంపించకుండా అబ్బా అబ్బా అంటే యాక్సెప్టెన్స్, అంగీకరించండి. ఎక్కడైతే పెయిన్ వస్తుందో దాని మీద దృష్టి పెట్టండి. తిమ్మిళ్ళు వస్తున్నాయో అలాగే కూర్చోండి, ఆ తిమ్మిళ్ళనే గమనించండి, ఆ నొప్పుల్నే గమనించండి. ఆడ ఏ జడ్జిమెంట్ చేయకండి, ఆ పెయిన్ ఫీల్ అవ్వకండి.
ఇష్టపడండి, ప్రేమించండి. ఆ నొప్పి బయటికి వెళ్ళిపోతాంది. అక్కడ ఉన్న ఆర్గాన్ లో ప్రాణశక్తి కోల్పోతాంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాక ఏం జరుగుతుంది? మనకు విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఈ సహస్రారం నుంచి మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు మనసు ఖాళీ అయిపోయినాం. అది మీకు తెలియకపోవచ్చు ఖాళీ అయిందని. ఆలోచనలు వచ్చిన స్థితి మాత్రమే గుర్తుంటుంది. ఆలోచన రహిత స్థితి విత్ ఇన్ సెకండ్స్ కూడా వచ్చిండొచ్చు. అది మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. అందుకే నొప్పులు తిమ్ముళ్ళు వస్తున్నాయి. అంటే ప్రాణశక్తి, అవిశ్వశక్తి లోపలికి వెళ్తాను. ఎక్కడైతే బ్లాక్స్ అంటే ఆర్గాన్స్ శక్తిని కోల్పోయి ఉన్నాయో అక్కడ శక్తిని ఇస్తోంది. అప్పుడు ఆ నొప్పి రూపంలో బయటకు ఉండేది లోపల ఉండేది బయటకు వెళ్ళిపోతుంది. మనమేమనుకుంటున్నాం, నాకు ఇంతవరకు లేని నొప్పులు, ఇంతవరకు లేని పెయిన్స్, తిమ్మిళ్ళు ధ్యానాన్ని కూర్చుంటూనే వస్తుంది. అబ్బా ఈ ధ్యానం వద్దబ్బా అట్లంటే ఎట్లా? ఇప్పుడు వంట నేర్చుకుంటాము, అన్ని ఒక్కసారిగా కుదిరిపోయిందంటే వాళ్ళెవరో వాళ్ళ మేధావులు అనుకోవచ్చు. ధ్యానం కూడా అంతే, కూర్చుంటానే కుదిరిపోతుంది కొంతమంది. నాకైతే ఏ ఆలోచన లేదు, కూర్చుంటానే నాకు సెట్ అయిపోయింది అప్పట్లోనే. మరి అలా ఉంటుంది. ఈరోజు చెయ్యండి, ఈరోజు 90 ఆలోచనలు రావచ్చు రాని, 100 రావచ్చు రాని, నొప్పులు రావచ్చు రాని, ఇట్స్ ఓకే. అది మనదే. లోపల ఉన్నది బయటికి పోయి ప్రయత్నం చేస్తాంది. ఆ విశ్వశక్తి తోసేస్తాను దాన్ని. సరికాని ఎనర్జీ ఉంది, దాన్ని బయటికి తీసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పండి. అబ్బా కాదు, నాకే ఎందుకు కాదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ఆర్గాన్, మీ బాడీకి మీరు ఆ మీరే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే ఎవరు ఇస్తారు? హాస్పిటల్ పెడితే డాక్టర్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? డబ్బులు ఇస్తాము, ఇంజక్షన్ వేసేకి ఇంపార్టెన్స్. మళ్ళీ ఆడేసేస్తుంది ఆ బాడీని. నీ బాడీకి నువ్వే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎవరు ఇస్తారు? అందుకే థ్యాంక్స్ చెప్పండి. ఎక్కడ నొప్పులు వస్తున్నా, ఎక్కడ ఏమొచ్చినా, స్వెట్టింగ్, కొంతమందికి బాగా చెమటలు కారిపోతాయి. మన లోపల ఉన్న డిస్టర్బెన్స్ అంటే సరికాని చైతన్యం కావచ్చు, ఇంకా అన్ని ఎన్నో ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నేను ఇంత సమయం కూర్చోలే. అందుకే ఫస్ట్ లో అలారం పెట్టుకోండి. ఆ టైం వరకు నేను లేయను. ఏమన్నా రాని, నేనుగా లేయనని గట్టిగా నువ్వు చెప్పుకున్నప్పుడు కూర్చోగలుగుతావు. పూజ చేస్తుంటారు చాలా మంది. పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నేను పూజ చేసిందాన్ని ఆసన సిద్ధి. ఏం చెప్తాం ఇంట్లో వాళ్ళకు? నేను దేవుని ఇంట్లోకి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, ఎవరు పిలవకండి అంటాం. ఎందుకు? కోపం వస్తుంది. బట్ దేవుని కాడున్నా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారని. దేవునికి ఏదో మనకు కాంటాక్ట్ పెట్టుకుంటాం ఆ టైంలో కదా. అలాగా ఇక్కడ మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతున్నాం. మనం కనెక్ట్ అవ్వాల. మనలో ఉన్న ఆత్మ అంటే ఏమిటి? డివైన్ ఎనర్జీని. డివైన్ ఎనర్జీతో కాంటాక్ట్ ఉంది అంతే. దాన్ని ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు మనం దాంతో. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆటోమేటిక్ గా ఇవన్నీ బయటికి వెళ్ళిపోతుంటే ఏదైతే రావాలో అది వస్తూ ఉంటుంది. ఇది ధ్యానానికి కూర్చున్నప్పుడు జరిగేది. ఏమన్నా కనిపించిందా? ప్రకృతి కనిపించిందా? ఆ ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. కలర్స్ కనిపించాయా? ఎనర్జీస్ అవి. ఏ కలర్ కనిపించినా ఇన్వైట్ చేసుకోండి. నేను ధ్యానం చేయడానికి సహకరించాలి. లేకుంటే మీకు నొప్పి వస్తుంది. ఆ నొప్పికి అది ఎనర్జీ. ఏ కలర్ అయినా మీకు ఏ స్థితి ఉందో ఆ స్థితి ఆ కలర్ కనిపిస్తుంది. ఆ స్థితికి తగిన కలరే కనిపిస్తుంది. అది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ ఆ పెయిన్ అంతా క్లియర్ కావడానికి ఉపయోగపడాలి. ఇలా మీరు అనుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ అడిగిపోతుంది. అందుకే నొప్పి వస్తుంటే ఆ నొప్పి ముందే దృష్టి పెట్టండి. దాన్ని చూస్తూ ఉండండి కళ్ళు మూసుకొని. ఇంకే ఆలోచన వద్దు, ఏమొద్దు. అయ్యో బాబోయ్, అయ్యో అని పరిగెత్తకండి. ఏమీ కాదు. ఏమన్నా ఏమవుతుంది ధ్యానంలో? ఏం కాదు. లోపల ఉండేది బయటికి పోతుంది. భరించండి, ప్రేమించండి. ఇడ సహనం, ఓర్పు, కరుణ, ప్రేమ, ఔదార్యం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. నేర్పిస్తాంది ఆ సమయం. మన కోసం మనం సమయం కేటాయించుకుంటున్నాం. మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటున్నాం. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం.
ధ్యానం చేయడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఇష్టపడటం, ఒక యూనివర్సల్ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఏమి వచ్చినా లెయ్యకండి. ఇంకొకటి, నిద్రపోయే సమయం ఉంది, నిద్ర లేసే సమయం ఉంది. ఆ సమయం ఎవరు డిస్టర్బ్ చేయదు కదా. నిద్రపోయేటప్పుడు చక్కగా ధ్యానం చేసి పండుకోండి. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. శ్వాసకు నియమ నిబంధనలు ఉన్నాయా ఒక్కసారి గమనించండి. నువ్వు పీరియడ్స్ అయినా శ్వాసం తీసుకుంటున్నావు, శ్వాస తీసుకోకుంటే నువ్వు భూమి మీద ఉంటావు. ఈ శరీరం శవం అయిపోతుంది, ఈ శివం శవం అవుతుంది. మరి ఎవరైనా చనిపోయిన శ్వాస తీసుకోకుండా ఉండవా? లేదు కదా. ఏం జరిగినా శ్వాస అయితే జరిగిపోతుంది కదా. ఆ అద్భుతమైన దివ్యమైన శ్వాసని మనం గమనిస్తున్నాం. ఎంతటి అద్భుతమైంది చూడండి శ్వాస. పంచభూతాలకు దేనికి లేని చట్టాలు మనం పెట్టుకున్నాం ఈ జీవితంలో, ఈ శరీరానికి. వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనల్ని మనం కోల్పోతున్నాం. చక్కగా నిద్రపోయేటప్పుడు ఎక్కడైతే పడుకుంటారో ఆడే కూర్చొని ధ్యానం చేసి అలాగే పండుకోండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి మెడిటేషన్ కూర్చోండి. అది యోగ నిద్ర అంటారు. మామూలు నిద్రకు ఆ నిద్రకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎంతసేపు చేయగలుగుతారా? ఏదో 10 నిమిషాలే చేయగలరు. ఆ 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. ఎక్కడికి వెళ్ళినా, ఒక ఫంక్షన్ కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, మన టైం, నిద్రపోయే టైం మన టైం మందే కదా. 12 అయినా పడుకుంటాం, ధ్యానం చేసి పడుకుందాం. అందుకే ఆ సమయం మిస్ చేయకండి, మిగతా టైం మీ ఇష్టం. అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తుంది, 1 గంట ముందు లేండి, అర్ధగంట ముందు లేండి, ఏం కాదు. ధ్యానం చేసి లేయండి. వాష్రూమ్ వెళ్ళేదంటే వెళ్ళిరండి, లేదా అలా నిద్రగణతో అలా కూర్చునేసేయండి మెడిటేషన్. ఇలా మీరు సాధన చేస్తూ వచ్చినప్పుడు ఎన్నో మార్పులు వస్తాయి. చెయ్యాలి, సాధన చేస్తూ ఉన్నప్పుడే మార్పులు వస్తాయి. మిగతా సమయం మీ ఇష్టం. ఎక్కువ అనారోగ్యం ఉన్న వాళ్ళు 3 గంటల నుంచి 5 గంటలు ధ్యానం చేయాలి. అమ్మ, ఒకటి సిట్టింగ్ మేము చేయలేము అనుకోవచ్చు. 1 గంట చేయండి. అట్లా 5 అవర్స్ చేయొచ్చు. రాత్రి సమయం అంతా మనది. రాత్రంతా కూర్చోండి, ఎవరు అడ్డం వస్తారు మీకు? ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు. ప్రశాంతంగా కూర్చొని చేయండి. ఇంకొకటి, ధ్యానం చేస్తే సమయం వేస్ట్ అవుతుంది, నా నిద్ర వేస్ట్ అయితే పొద్దున్న లేస్తాను, నాకు పనులు అవ్వవు, నాకు తలనొప్పి వస్తుంది, ఎన్నో మనకు ఉన్నాయి కదా నమ్మకాలు. ఇవన్నీ నమ్మకాలు. ఆ నమ్మకాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి నీ శరీరం చూపిస్తాంది ఆ నొప్పి. ఆ నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడో పిల్ల వయసులో ఎప్పుడో ఏర్పడిపోయింది అది. నాన్న, నువ్వు సరిగ్గా నిద్రపోకుంటే నీకు ఆరోగ్యం ఉండదు, నువ్వు పనులు చేయలేవు, ఇవి ఎప్పుడో వేసేసుకున్నాం మైండ్‌లో. అందుకది చూపిస్తాను. ఏమీ కాదు. 1 గంట ధ్యానం చేస్తే 8 గంటలు నిద్రపోతాం. దానికి మూడింతల శక్తిని మనం పొందుతాం. పిరమిడ్ కింద ధ్యానం చేస్తే అర్ధగంట, 1 గంట చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ కంటే అరగంటలోనే మూడింతల శక్తిని పొందుతాం. ఆలోచన రహిత స్థితి తొందరగా వస్తుంది పిరమిడ్ క్యాప్ పెట్టుకొని పిరమిడ్ కింద ధ్యానం చేయడం ద్వారా. మరి పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడు మీరే చెప్తారు అనుభవాలను. కూర్చో, ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్ తో అలా కూర్చుంటానే ఇలా అనుభవాలు వస్తున్నాయి. చాలా మంది అంటారు, మాకు అనుభవాలు రాలేదు, మాకేం కనిపించలేదు. కనిపించాలని ఏం లేదు. అనుభవం అంటే ఏమిటి? ధ్యానానికి కూర్చోగలిగినావా లేదా, ఇది ఒక పెద్ద అనుభవం. ప్రతిసారి చెప్తారు ధ్యానం చేయడమే సాహసం అంటారు, తెలుసా? అంత పెద్ద సాహసం మనం చేస్తున్నాం. మన జీవితంలో ఒక కొత్త కోణంలోకి, కొత్త జన్మలోకి వెళ్తున్నాం. ఇది గుర్తు పెట్టుకోండి. ఏదో ధ్యానం మొదలు పెట్టామంటే ఈ జన్మలో ఏదో కర్మ అనుభవించాలని తెచ్చుకున్నాం. ఇంత ఇంత కావచ్చు, ఇంత కావచ్చు. అదంతా క్లియర్ అయిపోయినట్లు నువ్వు ఏదో ధ్యానం మొదలు పెట్టావంటే. మరి ధ్యానం చేస్తున్నాం మేడం, బాగుంది, కొన్నాళ్ళకు మళ్ళీ జబ్బులు వస్తున్నాయి, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, నాకెంతో బాగలేదు,
ఆర్థికంగా బాగాలేదు, ఇలా ఎన్నో చెప్తుంటారు. అంటే ఇంకా ఎన్నో జన్మలు తీసుకునేది ఉంది మనం. ఇప్పటికే ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్ని జన్మలు తీసుకున్నాం తెలియదు. అవన్నీ కూడా ఇక్కడే ఫేస్ చేసేస్తున్నాం, క్లియర్ చేసుకొని వెళ్తున్నాం. బ్యాలెన్స్ అలా ఇంత బుట్టను అలాగే పెట్టుకొని పోతామా? అది కరిగించుకొని పోవడానికి ఇక్కడికి అందుకే మార్పులు జరుగుతాయి. ఆ మార్పులను యాక్సెప్ట్ చేయండి. మీకు ఎవరికైనా సరే అనారోగ్యం వచ్చిందా, నాకే ఎందుకు వచ్చింది, ఏ పాపం చేశానో అది కరెక్టే, నేను కాదనను. ఇది అనుభవించాల్సిందే నేను. ఇది నమ్మినావు నువ్వు. దాన్ని క్లియర్ చేసుకునే కెపాసిటీ నీలో ఉందని నీకే తెలియదు. నమ్మినావు కాబట్టి అనుభవించాల్సింది అనుభవించండి. షుగర్ అంటారు, థైరాయిడ్ అంటారు, జీవితాంతం ఉంటుంది అని నమ్మినావు. లేదు జీన్స్ పరంగా ఉంది నమ్మినావు, అందుకే ఫేస్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే. ఇది కూడా క్లియర్ చేసుకునే కెపాసిటీ నాలో ఉంది అని నువ్వు అది నమ్మినప్పుడు అదే క్లియర్ అయిపోతుంది. ఏం చేయలేదు. నీలో ఉన్న రసాయనాలు ఉత్పత్తి అవ్వడం నిలిచిపోయినాయి అంతే. అందుకని ఒక హెల్త్ ఇష్యూగా బయటకు వస్తుంది. ఆ లిక్విడ్స్, ఆ రసాయనాలు ఉత్పత్తి అయినప్పుడు ఎందుకు నీకు అనారోగ్యం వస్తుంది? వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. దానివల్ల ఏదో కొత్త లెసన్ నేర్చుకునేది ఉంది. కర్మ ఒక్క పాయింట్ వేసే 100% లో 1% కర్మ. మిగతా 99% నువ్వు క్రియేషన్ చేసుకున్నది, నువ్వు నమ్మిన సిద్ధాంతమే. ఆ నమ్మకాన్ని నువ్వు అద్భుతంగా మార్చుకున్నప్పుడు నువ్వే ఒక అద్భుతం అయిపోతాయి. ఆ నొప్పులు ఏమొస్తున్నాయి, తిమ్మిళ్ళు వస్తున్నాయి, ఓకే థ్యాంక్ యూ. గమనిస్తే ఏం పోతుంది? అక్కడ గమనించడం నేర్చుకుంటున్నాం, ఓర్పు నేర్చుకుంటున్నాం కదా. మరి ధ్యానం చేసేటప్పుడు జరిగేటివన్నీ ఇవే. శరీరం తేలిక అయిపోతుంది, బరువు అయిపోతుంది, పూర్తి స్వెట్టింగ్ రావడం జరుగుతుంది. ఏమన్నా జరగండి, ఇట్స్ ఓకే. నేను అనుకున్న టైం కూర్చోకండి. ఇలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ వస్తారో అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో. మరి నాకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళేం లేదు, కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలు పెట్టాను అంతే, ఇంకేం లేదు. నాకు ఒక్క 1 వీక్ లోపలే మొత్తం నాకు మైగ్రేన్ అనేది, బ్యాక్ బోన్ పూర్తిగా దెబ్బతినిపోయింది, శరీరం మొత్తం స్పాయిల్ అయిపోయింది. నా బాడీ, ఈ చెయ్యి కొంచెం కూడా ఎత్తలేను నేను, మొత్తం స్పాయిల్ అయిపోయింది. మరి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా అవుతుందనే అసలు విషయం తెలియదు నాకు. ధ్యానం చేయాలి, ఆ తపన ఒకటితే ఇంకేం లేదు. మరి ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోయింది. నేను ఎప్పుడు చూసుకునేది, మళ్ళీ ఊర్లో సెంటర్ ఉందని తెలుసుకొని 15 రోజులకు ప్రతిసారి వచ్చినాక ఆ క్లాసెస్ వినంగా వినంగా అప్పుడు అవును కదా నాకు బాగా అయిపోయింది. అంటే ఉందని నేను బాధపడింటే కదా ఆరోగ్యం. నాకు అనారోగ్యం ఉందని ఏడ్చలేదే నేను, బాధపడలేదే. ఓకే వచ్చింది, ఇట్స్ ఓకే, అంతవరకే ఆలోచించా అప్పుడు కూడా నేను. అంతగా మనం యాక్సెప్ట్ చేయాలండి. మనం ఏదైనా ఒక కొత్త వస్తువు, గోల్డ్ గాని, లేదు ఒక మంచి బట్ట గాని, ఏదైనా స్వీట్ గాని తెచ్చినప్పుడు ఎంత ఇష్టపడతామో అంత ఇష్టపడాల మన జబ్బును. ఎందుకంటే మనమే కోరి తెచ్చుకున్నాము, మన ఆలోచనల ద్వారా, మన కర్మల ద్వారా. లేదు ఇంకొకరికి ఏదో జబ్బు ఉంటుంది, అబ్బా నాకు ఈ జబ్బు లేనందుకు నేను బాగుండా, ఇలా కాదంటే ఇంకొకరిని కించపరచడం, అలా కాదు. మన ఆలోచనలు చాలా పనికిరానిటివి ఉంటాయి, అందుకే కోరి తెచ్చుకుంటున్నాం. రోగాలు కావచ్చు, కర్మలు కావచ్చు. సరి అయిన ఆలోచన చేయాలి. ఇవన్నీ రావాలి అంటే సరి అయిన మాట బయటికి రావాలి. మరి యోగుల నోట్ల నుంచి వచ్చే మాటకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? అదే మాటే మనము మాట్లాడుతున్నాం, కానీ మన మాటకు విలువ లేదు. యోగులు మాట్లాడిన మాటకు ఎంత వాల్యూ? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటారు. సాధన చేసినప్పుడు మనది మనకు అర్థమవుతుంది, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి. ఇవన్నీ మార్పులు జరుగుతాయి, ఆటోమేటిక్ గా నాకైతే ఆటోమేటిక్ గా జరిగినాయి. నాకేం తెలియదు, ఆ సబ్జెక్టే తెలియదు. ధ్యానం చెయ్యాలి అంతవరకే, ఇంకా లోతుల్లో ఏముండేది ఏం తెలియదు నాకు. మరి ఎందుకే ధ్యానంగా చేయండి, మీరే అద్భుతాలు చూస్తారు. మీ లైఫ్ లో ఎన్ని అద్భుతాలు చూస్తారో మీకే తెలుస్తుంది. అయితే కంటిన్యూగా ఒకరోజు చేసి ఒకరోజు చెయ్యకున్నా కూడా
వృధా అనే చెప్తాను నేను. మరి 3 పూట్ల కాక 4 పూట్ల కూడా తింటాం. ఎవరైనా బంధువులు వస్తే 5 పూట్ల కూడా తింటాం. ఇంకా ఏంటో చేసుకొని, తెచ్చుకొని ఇప్పుడు అన్నీ దొరుకుతుంది. దానికి ఉన్న టైము ధ్యానానికి సమయం ఉండదా? అందుకే నేనేం చెప్తా అంటే నిద్రపోయేటప్పుడు మన సమయం, నిద్ర లేసేటప్పుడు మన సమయం. మిగతా టైం మీ ఇష్టం. అయితే కుటుంబాన్ని వదిలేసి ధ్యానం చేయమని నేను చెప్పను. రిలేషన్స్ వచ్చారు, ఇప్పుడు సమ్మర్ మనకి చక్కగా పిల్లలు వచ్చారు, ఎంజాయ్ చేయండి. నిద్రపోయే టైం చేసుకొని పడుకోండి. ఆ సమయాన్ని మటుకు మీ సమయంగా పెట్టుకోండి. నిద్ర లేస్తారా? 1 గంట ముందు లేయండి, ఏమీ కాదు. నేను చెప్పాను, 3 శక్తి వస్తుంది. మరి ఆ శక్తి వచ్చినప్పుడు మిగతా నీ రోజులో చేసే పనులన్నీ చకచక చేసేస్తావు. ఫాస్ట్ గా చేసేస్తావు, అలసట లేకుండా చేస్తావు. నీకే అర్థమైపోతుంది. అబ్బా! నాకు ఈ పని చేస్తే ముందు నడుము నొప్పిచ్చేది, అలసట ఉండేది. ఇప్పుడు ఎంత బాగుందో. ఇది ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? సాధన చేసినప్పుడు నీకు సాధ్యమవుతుంది. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా చెప్పాల్సిన పని లేదు. మరి ధ్యానం ఎంత అద్భుతమైందంటే శివుడుగా ఈశ్వరుడు చేస్తున్నాడు, విష్ణువు చేస్తున్నాడు. మనం ఏ దేవతలను ఆరాధిస్తున్నామో వాళ్ళంతా ధ్యాన స్థితిలో ఉన్నారు అందరూ. వాళ్ళు మనకేం చెప్తున్నారంటే మీరు ఇలా ఉండి సాధన చేయండి అంటున్నారు. కానీ మనము ఆరాధన చేయండి నేను కాదను. అక్కడ నిలిచిపోకండి. లాస్ట్ స్టేజ్ ధ్యానమే. అందుకే ప్రతిసారి ఇలా ఇలా తిరిగి తినండి అని చెప్పలేదు. డైరెక్ట్ గా నోట్లో పెట్టారు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినారు. ఈ వలిచిన అరటిపండును కూడా నేను నమ్మలేనంటే ఎవరేం చెయ్యలేదు. అంత అద్భుతమైంది. ఈడ ఏ మంత్రం లేదు, ఏ రూపం లేదు, ఏ కులం లేదు, ఏ మేఘం లేదు. నీ శ్వాసను నువ్వు గమనించవయ్యా, ఇంకో శ్వాస కాదు. నీతో నువ్వు ఉండవయ్యా అని చెప్పి. మనతో మనం ఉండడం కష్టం, ఇతరులతో బాగుంటాం కదా మనము. అలా అలవాటైపోయింది. ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం చేద్దాం. ఎప్పుడు ఓల్డ్ పాత్ లో ఉండామా, కొత్త దారిలో ప్రయాణం చేద్దామా? ఏమవుతుంది ఏమన్నా చూద్దాం. ఏమీ అవ్వదు. ఇప్పుడు కొత్త చీరలు తెచ్చుకుంటున్నారు, అవేం మీకు అలవాట్ల. ఎలా కట్టగలుగుతున్నారు? కొత్త నగలు తెచ్చుకుంటున్నారు, కొత్త వంటలు చేసుకుంటున్నారు. ఏం ధ్యానం చేస్తే ఏమన్నా ఏమవుతుంది? ఏమైపోతారు చూడండి ఒకసారి చేసి. దాన్ని ఏంది అసలు అందరూ చెప్తున్నారు ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది? చేసి చూస్తే కదా తెలిసేది. అలా ఛాలెంజ్ గా తీసుకోండి మెడిటేషన్. ఇలా సాధన చేయండి ఫ్రెండ్స్. ఏ అనుభవం వచ్చినా ఓకే, థ్యాంక్ యూ. ఏమి కనిపించినా ఆడ కూర్చొని ప్రకృతిలో ధ్యానం చేయాలనుకోండి. రాళ్ళు కనిపిస్తే ఆడ కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. నదులు కనిపిస్తే, సముద్రాలు కనిపిస్తే ఆడ కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. అక్కడ నువ్వు ఒక విజన్ చూస్తున్నావు అంటే దేంతో చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కళ్ళు మూసేసుకున్నావు, దేంతో చూస్తున్నావు నువ్వు? స్టార్ గాని, కలర్ గాని దేంతో చూస్తున్నావు? ఇక్కడ 3వ నేత్రం ఉంది, నీ సూక్ష్మ శరీరం బయటకు వస్తాను. ఈ శివుడికి ఉన్న నేత్రం ప్రతి ఒక్కరికి ఉంది, మనకు ఉంది. దాంతో నువ్వు చూస్తున్నా. తాడై ఓపెన్ అయిపోయింది కదా. చేయండి మాస్టర్స్. చక్కటి సాధన మనం ప్రతి నిత్యం చేద్దాము. మరి ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం మనము. ఎలా చేయాలో చెప్తాను. ఇలా మీరు డైలీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే మాస్టర్స్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. పద్మాసనం వేసుకొని కూర్చోగలిగిన వాళ్ళు కింద పద్మాసనం వేసుకొని కూర్చోండి. కింద క్లాత్ వేసుకొని కూర్చోవాలా? అయ్యో కూర్చోకుంటే భూమికి మన శక్తి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏవి లేవండి. చక్కగా నేలపైన కూర్చోవచ్చు, కంఫర్ట్ కావాలంటే మంచం పైన కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చోవచ్చు.